దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ దినాలలో మనము 9వ దినమునకు వచ్చున్నాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మరి యొక్క దినాన్ని దేవుడు మనల్ని నడిపించి దినములోకి దేవుడు మనల్ని నడిపించి ఆశీర్వదించి ఈ పండుగ దినములలో దేవుడు మనకు కృపను చూపించినటువంటి విధానం, మనం చేస్తున్నటువంటి క్యారల్స్ కానీ, ఆ యేసుక్రీస్తు యొక్క ప్రభుల వారి యొక్క పుట్టుక దినాన్ని చాటి చెప్పడం కానీ, అనేకుల్ని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని పరిచయం చేయడం కానీ, ఆయన లోక రక్షకుడని చెప్పడం, ఆయన లోకానికి వచ్చి జన్మించాడు మానవాళి కొరకు అని చెప్పడం, ఇవన్నీ కూడా క్రిస్మస్ దినాలలో జరుగుతాయి. అందరూ చేస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరొకసారి లూకాసు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ మనం వింటున్నాం. కుమారుడు. ఈరోజు నా మెసేజ్ ఏంటంటే, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు, ఈయన దేవుని కుమారుడు అనబడును అని చెప్తున్నాడు. ఈ కుమారుడు మనకు ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, రాబోయే దినాల్లో ఏం చేస్తాడు? ఎంత గొప్ప విషయం. కాబట్టి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనబడిన కుమారుడు. అదే దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, మరియమ్మతో చెప్తుంది దూత. పరిశుద్ధాత్మ వస్తుంది. రెండవదిగా సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. హల్లెలూయా. కాబట్టి ఈ కుమారుడు లోకరక్షకుడు, ఈ కుమారుడు శాంతి ప్రదాత, ఈ కుమారుడు నిన్న నేడు ఏకరీతిగా ఉండదగినటువంటి దేవుడు. ఈ కుమారుడు ఆయన భుజముల మీద రాజ్యభారం మోచున్నటువంటి దేవుని యొక్క కుమారుడు, లోక పాపములు మోయిచున్నటువంటి దేవుని యొక్క కుమారుడు, మోసినటువంటి దేవుని కుమారుడు, మానవాళి కొరకు ప్రాణము పెట్టినటువంటి దేవుని కుమారుడు, తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తుకి మానవాళికి మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తి అయినటువంటి కుమారుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం మనం గమనించినట్లయితే 6వ అధ్యాయము 6వ వచనం, 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఎంత గొప్ప విషయం. దేవుని బిడ్డలారా, ఏంటి ఆ రాజ్యభారం? ఈ లోక రాజ్యభారం కాదు, దేవుని యొక్క రాజ్యభారం. ఆయన యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి వారికి దేవుని రాజ్యములోకి, పరలోక రాజ్యములోకి తీసుకువెళ్ళే ఆ అనుగ్రహము యేసుక్రీస్తు వలన మనకు కలుగుతుంది. కాబట్టి తన్ని అందరూ అంగీకరించరు అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగటకు అధికారం అనుగ్రహించే కుమారుడైన యేసుక్రీస్తు, నిన్ను నన్ను నిత్య జీవమునకు పాత్రులుగా చేసే యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయనే కుమారుడు. ఆయన భుజముల మీద దేవుని యొక్క రాజ్యభారం ఉంది. నశించిపోతున్న మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చి దేవునితోనూ ఈ నశించిపోతున్న మానవులకి సంబంధము కలగజేసినటువంటి ఆ రాజ్యములో, దేవుని రాజ్యములో చేర్చినటువంటి కుమారుడైన యేసుక్రీస్తు. అందుకే మీరు గమనించినట్లయితే ఆ తల్లి అయిన మరియమ్మతో చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, రెండవదిగా సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఈయనే ఆయన. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు ఇక్కడ మరియమ్మతో దేవదూత చెప్తుంది, ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా మానవాళికి దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ కుమారుడు ఏం చేస్తాడు?
యోహాను సువార్త 3:16 మనకు బాగా తెలిసినటువంటి వాక్యం అది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడో చెప్పలేము. ఆయన లోతు, వెడల్పు, ఎత్తును కనుగొనలేము. ఈ లోకంలో ఉన్నటువంటి ఏది కూడా నువ్వు కరెక్ట్గా ఉన్నట్లు నువ్వు చెప్పలేవు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు నీ జీవితంలో, నా జీవితంలో చెప్పగలిగినటువంటి కుమారుడైన, నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళి ఆయన తండ్రితో సంబంధం పెట్టి ఆ తండ్రి యొక్క ఉద్దేశములన్నీ ఎరిగినటువంటి కుమారుడైన, బాగుగా ఎరిగినటువంటి కుమారుడు, ఆయన ఉద్దేశము చొప్పున ఈ లోకములోకి పంపబడినటువంటి కుమారుడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. ఆయనే యేసుక్రీస్తు. నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు చెడిపోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు దిగజారిపోవడం, అనగారిపోవడం, నువ్వు నాశనమైపోవడం దేవునికి ఇష్టం లేదు. నీ జీవితంలో నువ్వు కృంగిపోయినటువంటి స్థితిలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఏడ్చుచు కన్నీటితో నువ్వు అనేకమైనటువంటి దుఃఖములు అనుభవించడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు అనేకమైనటువంటి వ్యాధి రోగములతో నువ్వు బాధపడడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు అనేకమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి బాధలన్నీ అనుభవించడం దేవునికి ఇష్టం లేదు. అందుకే నీ బాధను, నా బాధను, మనందరి యొక్క లోకములో ఉన్నటువంటి పాప భారం అంతా కూడా తీసివేయుటకు ఆయన ఈ లోకానికి పంపబడి నీకు నాకు అనుగ్రహించబడిన కుమారుడైన. ఎంత గొప్ప విషయం అంటే, ఆయన విశ్వాసం ఉంచినటువంటి ప్రతివాడు నశింపక, నువ్వు నశించేదానికి ఇంకా వీలు లేదు. నీ జీవితంలో యేసుక్రీస్తు యందు చిన్న విశ్వాసం కలిగినట్లయితే నువ్వు నశించేదానికి ఇంకా వీలు లేదు. నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. అందుకే వచ్చాడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. లూకా సువార్త ఈ యోహాను సువార్త 3:36 కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. అంటే ఎవరైతే యేసుక్రీస్తు యందు విశ్వాసము కలిగి ఉంటారో, ఆయన నిజరక్షకుడైన దేవుడని, ఆయన ఈ లోకములో జన్మించాడని, ఈ క్రిస్మస్ దినాలలో ఆయన జన్మించాడని, క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్, దేవునికి పూజ, గొల్లలు ఆ గొర్రెల కాపరులు, అలాగే జ్ఞానులు, వీరందరూ కూడా ఆ దేవుని యొక్క దగ్గరికి వెళ్ళి చూశారు, ఆశ్చర్యపోయారు. ఆ జ్ఞానులైతే సాష్టాంగలు పడి వారు పెట్టెలు విప్పి ఆయన పూజించిరి. అదే క్రిస్మస్. పూజ అంటే క్రైస్ట్ మాస్. కాబట్టి అలాంటి ఆ క్రీస్తుకు పూజను చేయగలిగినటువంటి వారు ఆ ప్రప్రథముల్లో మొట్టమొదటి వారు ఎవరంటే జ్ఞానులు. దేవునికి స్తోత్రం. అందుకే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. నీవు నశించి నీ లోకంలో ఉన్నటువంటి బాధలు, భయంకరమైన చిక్కుల్లో కూరుకోబోయి దిగజారిపోయి, అనగారిపోయి, వేదనతో తలపట్టుకొని జీవించడం నీకు దేవునికి ఇష్టం లేదు. నేను ఆయన ఏ విధము చేతనైనా నువ్వు నమ్మిన విధానం బట్టి ఆ కుమారుడైన యేసుక్రీస్తుని రక్షించాలి. అదే ఆయన లోక రక్షకుడైన, నశించిన దాన్ని వెదకి రక్షించుట కొరకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని మాట నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమైనదిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండను. కాబట్టి ఈరోజు నువ్వు అంగీకరిస్తున్నావా? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును అంగీకరిస్తున్నావా? ఖచ్చితంగా ఆయన దేవుడని నువ్వు అంగీకరించి ఆయన నిత్య జీవమునకు మనల్ని తీసుకువెళ్తాడని నువ్వు ఆలోచిస్తూ ఆయన్ని నమ్ముతున్నావా? ఖచ్చితంగా దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. అదే యోహాను సువార్త 17:2 నీ కుమారుడు నిన్ను మహింపరచున్నట్లు నీ కుమారుని మహింపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు
సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. దేవుడైన యెహోవా దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని మహింపరిచాడు. ఆ కుమారుడైన యేసుక్రీస్తు దేవుడిని మహింపరిచాడు. ఆ కుమారుడైన యేసుక్రీస్తుకి లోకములో ఉన్నటువంటి ఆయన నమ్ముకున్నటువంటి వారందరికీ కూడా నిత్య జీవం ఇచ్చుటకు యేసుక్రీస్తు ప్రభుల వారికి అధికారం ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు. ఎంత గొప్ప విషయం. కాబట్టి ఈరోజు ఆ సర్వ శరీరులు మీద ఆయనకు అధికారం ఉంది. ఆ అధికారం కలిగినటువంటి యేసే ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప దేవుడు ఆయన. అందుకే నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. ఆయన నీ కొరకు జన్మించాడని, లోకరక్షకుడుగా లోకములో నీ కొరకు జన్మించాడని నువ్వు ఎప్పుడైతే నమ్మి విశ్వసిస్తావో అదే నిజమైన క్రిస్మస్, అదే నిజమైనటువంటి దేవునికి క్రీస్తుకు పూజ. రోమీయులకు రాసిన పత్రిక 8:29 ఎలయనగా ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యము గలవారుగుటకు వారిని ముందుగా నిర్ణయించను. ఎంత గొప్ప విషయం. అంటే యేసుక్రీస్తు యొక్క సారూప్యం, ఆయన యొక్క గుణలక్షణములు, ఆయన సౌశీల్యం, ఆయన యొక్క ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు, యేసుక్రీస్తును మనకు అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడనే మాటను నీ జీవితంలో దేవుడు స్వతంత్రించేదానికి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యము గలవరగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీవు అందులో ఉన్నావు. యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి నీ జీవితం కుమారుడైనటువంటి యేసుక్రీస్తు, ఆయన దేవుని కుమారుడు అనబడు. ఎంత గొప్ప విషయం. కాబట్టి ఆయన దేవుని యొక్క కుమారుడు అనబడి ఏం చేయుటకు ఇక్కడికి వచ్చాడంటే మనకు అనుగ్రహించబడినటువంటి ఆ కుమారుడైన యేసుక్రీస్తు, ఆయన భూమి మీద రాజ్యభారం ఉన్నది. ఏంది? భూమి మీద దేవుని మనుషులు ఉన్నారు, దేవుని ఎరిగినటువంటి వారు ఉన్నారు. సర్వోన్నతమైన స్థలముల దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలగజేయటకు ఆయన వచ్చాడు. సమాధానకర్త. జీసస్ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. కాబట్టి ఆయన భూమి మీద ఉన్న రాజ్యభారమును ఆయన భుజముల మీద మోసుకొని ఆయన నిన్ను నన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ కుమారుడు అనుగ్రహించబడినటువంటి ఆ విధము ఈరోజు మనం అర్థం చేసుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒక చిన్న ప్రార్థన చేసుకో. అవును ప్రభువా, నా జీవితంలో నశించిపోతున్న నా జీవితాన్ని నిన్ను నమ్ముకున్నందుకు నీవు ఈ లోకమునకు వచ్చి నా కొరకు జన్మించి నన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళటకు వచ్చావు అని ఆ ఆలోచనను నాకు కలిగించినందుకు నీకు వేల స్తోత్రములని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించమని ఇంతవరకు వినినటువంటి దేవుని యొక్క వాక్యమును ప్రభువా, నీ బిడ్డలందరూ దీవెనలు పొందులాగున, సహాయం పొందులాగున, నిత్య జీవం అనుగ్రహించుకోవలాగున, వారు పరలోక రాజ్యములో నీతో కూడా మేమందరము కలిసి ఉండుటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.